ఎలక్షన్లలో పాల్గొనే అభ్యర్థులకు నామినేషన్ పత్రాలను ఆన్లైన్లో దొరకట్లేదు. షామీర్పేట దూరంగా ఉంది, కలెక్టర్ ఆఫీస్లో తీసుకోండి అన్నారు. సరే, కొన్ని బయట ఉంటుండొచ్చు, కానీ ఈ పార్ట్ నేమ్ ఎట్లా రాయాలి, ఇవన్నీ ఎట్లా రాయాలి, సీరియల్ నెంబర్ ఎట్లా రాయాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ క్లాసెస్ ముందే పెట్టాలి కదా. వాళ్ళు కలెక్టర్ ఆఫీస్లోనన్నా ఇక్కడన్నా గవర్నమెంట్ ఇది ఎలా రాయాలని ముందే పెట్టి, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ లేదంటే అక్కడ కొంతమందిని ఇవ్వాలి, ఇట్లా రాయండి మీరు అనేసి. స్కూటీనీళ్ళ కొట్టుడు పోతుంది అని అంటే అంత కష్టపడి వాళ్ళు ఫిలప్ చేసి ఆడదాకొచ్చి కారు పెట్రోలు అన్ని టైం అంతా వేస్ట్ చేసుకొని ప్రజాసేవ చేయాలని ఇష్టంతో, భగవంతుని మీద ప్రేమతో, అరే ప్రజల కోసం నిలబడదాము, సోషల్ వర్క్ చేద్దామని కొంతమంది, రాజకీయం అంటే కూడా ప్రజాసేవ అనుకొని కొంతమంది నిలబడతారు. ఆ నిలబడడానికి వచ్చిన వాళ్ళకి అక్కడ నిల్చొని కొంతమంది గవర్నమెంట్ సర్వెంట్స్ ఇట్లా రాయాలని ముందే అప్లికేషన్ ఫిల్ చేసి కలెక్టర్ గారికి సమర్పిస్తే బాగుంటుంది. అది స్కూటీనీలో కొట్టుడు పోతుంది అని ఒక భయం పెట్టి, అంటే ఎవడంటే వాడు పాల్గొనొద్దనే లేకుంటే ఏం ఇంటెన్షనో తెలియదు. వాళ్ళు ప్రజాసేవ చేసే వాళ్ళ అంటే దుర్మార్గులు ఉండొచ్చు, లేకుంటే ఏదన్నా ఉండొచ్చు, వాళ్ళ ఇంటెన్షన్స్ వేరే ఉండొచ్చు, కానీ నేను కాదనను. కానీ వాళ్ళైతే పాల్గొనాలి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, ఇంకా కొంతమంది యువకులు ప్రజాసేవ మీద ఇంట్రెస్ట్ ఉంది, సోషల్ వర్క్ చేస్తున్నారు, కొంతమంది జన సైనికులుగా ఉన్నారు, కొంతమంది సోషల్ వర్క్గా ఉన్నారు, కొంతమంది మానవ హక్కుల ద్వారా చేస్తున్నారు. ఇలా చేసే వాళ్ళందరినీ వాళ్ళు కూడా పాల్గొంటాము, మేము ప్రజాసేవనే కదా, మాది ప్రజాసేవనే కదా అని వస్తున్నారు. అలాంటి వాళ్ళకి అక్కడ కూర్చొని ఫిలప్ చేసి నామినేషన్ చేయిస్తే గవర్నమెంట్ అందులో స్క్రూటీనీలో కొట్టుడెందుకు పోవాలి? వాళ్ళు హెల్ప్ చేయొచ్చు కదా. నేను టైం వేస్ట్ చేసుకొని మేము అక్కడ దూరం వచ్చి పైసలు ఒక్కొక్క రూపాయి కూడబెట్టి, అరే సరే నామినేషన్ వేద్దాం, పోతే పోయింది వస్తే వచ్చింది, ప్రజలకు మా మీద ప్రేమ కలిగేటట్టు ప్రవర్తిద్దాం, కొంచెం చెప్పుదాం సోషల్ మీడియా ద్వారా అని ఆలోచించే వాళ్ళకి మీరు ఏం చేస్తున్నట్టు? దయచేసి ఇది విజ్ఞప్తిగా భావించండి. కలెక్టర్ గారు, గౌతమ్ గారు, నమస్తే. పైసలు లేకుండా కూడా ఉంటారు వాళ్ళు, ఎంత కష్టపడతారు వేయడానికి ప్రజల కోసం. రామాయణం చెప్పాను 108 ఎపిసోడ్లు, దాని ద్వారా ప్రజలకి అర్థమవుతుంది ఇట్లా ఉండాలి అనేది. కానీ ఏం లాభము ఎన్ని చెప్పినా కూడా? ప్రజలు వేస్తారంటారా అని నిన్న ఒక పెద్ద మనిషి అడిగారు. వేస్తారా అమ్మ పాల్గొంటే అంటే, అయ్యా వేయని వేయకపోని చెప్పడం మన ధర్మం. మంచి వాళ్ళకి వేయండి, మంచి వాళ్ళని ఎన్నుకోండి. పార్టీలే కాదు ముఖ్యము, ఇండిపెండెన్స్ను కూడా గెలిపించుకునే అవకాశం మనకు ఉంది. మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఆ ఇండిపెండెన్స్ని కూడా మళ్ళీ పార్టీ వాళ్ళే నిలబెడుతున్నారు. అట్లా కాకుండా చూస్ చేసుకొని ఒక మనిషిని మనమే ఎందుకు ఇండిపెండెంట్గా నిలబెట్టి వాళ్ళను ఎన్నుకొని వాళ్ళ ద్వారా మనం సేవ చేయించుకోవద్దు అని ఒక ఆలోచన నాది. ఆలోచన తప్పంటారా? అనిపించండి మొత్తం ప్రజలతోటి. సరే, ప్రజలు కూడా అట్లనే ఉన్నారనుకుంటే నేనేం చేయలేను. ఇండిపెండెంట్ అనే ఆప్షనే తీసేయండి. అలాంటప్పుడు ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడవచ్చు. ఆ నిలబడ్డ అభ్యర్థికి ఒక్కొక్కసారి కొన్ని వేలలో వచ్చాయి. మరి అది ప్రజల తరఫున స్వతంత్ర అభ్యర్థి నిలబడి ప్రజల పక్షాన నుండి ప్రజలకే సేవ చేయాలి, పార్టీలో జాయిన్ కావద్దు. మళ్ళీ అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జనార్దన్ రెడ్డి, ఇంకా కొంతమంది మేధావులు, సోమారం సత్యనారాయణ, చాలామంది, గవర్నర్ తివారీ కూడా 3 సార్లు ఇండిపెండెంట్గా ఎన్నికైన వారే చాలామంది ఆదర్శంగా ఉన్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదములు. మీ శ్రీవాణి అలియాస్ అరుంధతి.